Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So let's start with the quote of the day. We start with the quote of the day and root words. Already end loki enter ayipoyamu. So phrasal expressions, exam point of view, vocabulary comprising all the things, and editorial analysis related to the editorial of the day, and the last but not the least, test of the day, which will be very useful for your upcoming exams. Let's start with the quote of the day. సో ఏంటంట, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ అంట, లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్ అంట. చాలామంది ఏం చేస్తారంటే, నేను అది చేస్తా ఇది చేస్తా, నేను అంత చేశాను ఇంత చేశాను. సో వై నాయిస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ అ సక్సెస్ఫుల్ పొజిషన్? సో ద థింగ్ ఈస్, నో వన్ షల్ ఫీల్ దట్ యు ఆర్ వర్కింగ్ హార్డ్. ఎవరికి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, నువ్వు సక్సెస్ పొందుతావు, నీకు సక్సెస్ వచ్చు. ఇవన్నీ ఎవరికి కావాలా? సక్సెస్ షల్ స్పీక్, నాట్ యువర్ వర్క్. సో నువ్వు చేసే వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఫెయిల్యూర్ అయినావు అనుకో, ఆటోమేటికలీ యు ఆర్ ప్రోన్ టు కమెంట్స్ కదా. సో కాబట్టి ఎప్పుడు కూడా మనము చేసేటటువంటి వర్క్ యొక్క ఇంటెన్సిటీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో సైలెంట్గా వర్క్ చేయండి, సైలెంట్గా ప్రిపేర్ కండి. మీరు ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీ స్ట్రాటజీస్ ఏంటి, అన్నీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. వన్స్ యూ గెట్ ద జాబ్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి అరే నాకు జాబ్ వచ్చింది చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటికలీ దే విల్ కమ్ టు నో. సో కాబట్టి లెట్ యువర్ సక్సెస్ పిక్. సో బెటర్ దాన్ ఇట్స్ అ రెగ్యులర్ వన్, మనకు తెలిసిండేదే. బెటర్ ఫ్రమ్ హర్స్, ఎంత సింపుల్ మిస్టేక్. అంటే ఇంగ్లీష్ కాంప్లికేటెడ్ ఎందుకంటే మన మైండ్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ MTI ద్వారా కన్విన్స్ అవుతుంది అనమాట. మై హౌస్ ఇస్ బెటర్ ఫ్రమ్ యువర్స్, నీ దానికంటే నాది బాగుంది, నా హౌస్ బాగుంది. సో ఇక్కడ ఇది కాదు కదా పాయింట్. సో బెటర్ ఈజ్ కంపేర్ టు డిగ్రీ, ఇట్ షల్ టేక్ దాన్, అంతే పాయింట్. నెక్స్ట్ X ఈజ్ టు Y వాట్ W ఈజ్ టు Z. సో దీని మీనింగ్ ఏంటి అంటే కన్నా, యు ఆర్ టు యువర్ ఫ్యామిలీ వాట్ ఐఎమ్ టు మైన్. అంటే మీనింగ్ ఎట్లా వస్తుంది అంటే, నీకు వాళ్ళెంతో నాకు వీళ్ళంతా అనే మీనింగ్ అనమాట. యు ఆర్ ఫర్ యువర్ ఫ్యామిలీ వాట్ ఐఎమ్ ఫర్ మైన్, నాట్ ఫర్ టూ ఈజ్ ప్రిఫర్డ్. అది పాయింట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎన్లోకి ఎంటర్ అయిపోయాయని చెప్పాము. NAV, నావ్ స్టాండ్స్ ఫర్ షిప్ ఆర్ సైల్ అనమాట. సర్కమ్ నావిగేట్, సైల్ అరౌండ్ అ ప్లేస్. సో సర్కమ్ అంటే కానీ అరౌండ్, నావ్ అంటే షిప్ కానీ, సైల్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో చుట్టూతో తిరుగుకుంటా వెళ్ళడం అనమాట. నావల్, NAVEL వేరే, నావెల్. సో అది కాదు, నావల్ NAVAL ఏంటది, రిలేటింగ్ టు నేవీ ఆర్ వార్షిప్స్ అనమాట. సో ఈ ఆర్మీ అంటారు కదా, సో ఎయిర్పోర్ట్ రిలేటెడ్, సో ఎయిర్ ఫోర్స్ అంటాము. కానీ నావల్ అంటే కన్నా ఈ యొక్క షిప్స్ రిలేటెడ్. నావిగేట్ అంటే సెయిల్ ఇన్ ఎ షిప్ త్రూ అ ప్లేస్, ఒక ప్లేస్ ద్వారా ఒక షిప్లో వెళ్ళడమే ఈ యొక్క నావిగేట్. ముఖ్యంగా సెయిలింగ్ రిలేటెడ్ నావ్ అని గుర్తుపెట్టుకోండి. నామ్ ఆర్ నామిన్ క్లేచర్ వినింటారు మీరు. సో NOM ఆర్ NOMIN, ఇది నేమ్ రిలేటెడ్ అనమాట. మిస్నోమోర్లో మిస్ అనేది తెలుసు, ఆపోజిట్స్కి యూజ్ చేస్తాము. ఎర్రర్ ఇన్ నేమింగ్ అ పర్సన్ ఆర్ అ థింగ్, తప్పుగా నేమ్ చేస్తే గినా దాన్ని మిస్నోమోర్ అని అనడం జరుగుతుంది. నామినల్, నామ్కే వాస్తా అంటాం కదా హిందీలో, లైక్ పేరుకు మాత్రమే. బీయింగ్ సంథింగ్ ఇన్ నేమ్ ఓన్లీ బట్ నాట్ ఇన్ రియాలిటీ. సో నామినేట్, సో టు నేమ్ ఫర్ ఎలక్షన్, ఎవరినైనా ఒక పర్సన్ని ఎలక్షన్ కానీ ఏదైనా అపాయింట్మెంట్ కానీ సో డెసిగ్నేట్ చేయడము లేదా తెలియజేయడం అనమాట. టుడేస్ వర్డ్స్: స్టిమ్యులస్, ఇంపెటస్, బూస్ట్, ఇన్సెంటివ్. ఫిలిప్ ఈజ్ అ న్యూ వర్డ్, ఇంపెటస్ సమ్వాట్ న్యూ వర్డ్. స్పర్ అంటే ఎంకరేజ్ చేయడము, మోటివేట్ చేయడము, స్టిమ్యులేట్ చేయడము. సో ఆల్ దీస్ గెట్. గాల్వనైజ్ ఇస్ అ న్యూ టర్మ్. లూసెన్ ద పర్స్ స్ట్రింగ్స్ టు ఇంక్రీజ్ ద స్పెండింగ్ ఆఫ్ మనీ. లూసెన్ ద పర్స్ స్ట్రింగ్స్, పర్స్ యొక్క ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. పర్స్ ఉంది, దాని స్ట్రింగ్స్ ఉన్నాయి, అది లూజ్ చేయడం అంటే కన్నా మనీని బయటకు తీయడం అంటే కన్నా ఇంక్రీజ్ ద స్పెండింగ్ ఆఫ్ మనీ అని అర్థం వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ట్వీక్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్, ఆల్టరేషన్, స్మాల్ కైండ్ ఆఫ్ చేంజ్ అని కూడా అనొచ్చు. రెకానింగ్. సో ఐ రెకాన్ యువర్ సక్సెస్ ఈజ్ ఫ్రమ్ యువర్ హార్డ్ వర్క్. ఐ వ్యూ అకార్డింగ్ టు మై ఒపీనియన్, అకార్డింగ్ టు మై ఎస్టిమేషన్. సో రెకాన్. స్పర్ట్ అంటే కన్నా సడన్గా పెరిగిపోవడము. స్పర్ట్ అనేది లైక్ వర్బ్ నౌన్ ఫామ్గా తీసుకోవచ్చు. సో విపరీతంగా పెరిగిపోవడం అనమాట.
ప్రాప్ అప్ అంటే సపోర్ట్ చేయడం, అసిస్ట్ చేయడం. స్లిప్ అంటే కన్నా స్లిప్ అంటే మామూలుగా స్లిప్ ఇస్తారా, సో స్లిప్ పెట్టారా, ఇలాంటివి మనకు బాగా రెగ్యులర్గా తెలిసినటువంటి పదాలు. కానీ ఇక్కడ స్లిప్ అంటే ఇట్స్ నాట్ వాట్ యువర్ థింకింగ్, ఇట్స్ యూస్డ్ ఇన్ వర్బ్ సెన్స్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ విచ్ వీ అబౌట్ టు డిస్కస్ ఈజ్ టు డిక్లైన్, టు డ్రాప్, టు వర్సన్ ఆర్ ఫెయిల్యూర్. వర్సన్లో ఈఎన్ ఉంది కదా అని V3 ఫామ్ అనుకున్నారు, వర్సన్ అనేది V1. వర్సెండ్. క్లెమోర్ అంటే కన్నా ప్రొటెస్ట్ అనొచ్చు, అవుట్ క్రై, కమోషన్, అవుట్ రోరా, సో ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. బ్లీక్ అడ్జెక్టివ్, అన్ప్రామిసింగ్, అన్ఫేవరబుల్. బ్లీక్ నెగిటివ్ వర్డ్, ఇది డిసడ్వాంటేజియస్. Exchequer is a noun which means treasury. Coffers is a new term to you. So funds, resources related. Fiscal deposit అంటూ ఉంటారు, డెఫిసిట్ అంటుంటారు, ఫినాన్షియల్, ఫిజికల్. సో నెక్స్ట్ ఎన్హాన్స్ అంటే తెలిసినటువంటి టర్మ్, ఇంక్రీజ్, రేర్, ఇంటెన్సిఫై, రైజ్ చేయడం. ఎక్స్టెంట్ వేరే, ఎక్స్టాంట్ అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి, ఇంకా ఇప్పటికీ ఉంది అనే ప్రజెంట్ స్టేటస్లో ఉన్నటువంటి ఎక్స్టాంట్. నెక్స్ట్ లీవే, ఫ్లెక్సిబిలిటీ, లాటిట్యూడ్. లైక్ ఫ్రీడమ్నే లీవే అని అనొచ్చు. పర్వేడెడ్. సో స్ప్రెడ్, పర్వేషన్ లైక్ కంటిన్యూ అంటే బీ ప్రజెంట్ త్రూ అవుట్ కలిగి ఉండడము, స్ప్రెడ్ అయి ఉండడము. నడ్జ్ అంటే కన్నా ఎంకరేజ్ చేయడము, పుష్ చేయడము, ప్రాడ్. నెక్స్ట్ prescriptive, limiting, narrow, binding, enforceable, insistent, dogmatic, principled. సో పర్టికులర్ లిమిట్స్లో ఉన్నటువంటిది ప్రెస్క్రిప్టివ్ అంటాం. రిలక్టెంట్ అడ్జెక్టివ్, రిలక్టెన్స్ నౌను, నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ విల్లింగ్ అన్నట్టు వస్తుంది. డిసిన్క్లినేషన్, నాట్ ఇంక్లైన్డ్. నెక్స్ట్ హెసిటేట్ చేస్తూ ఉండడము, చేయడానికి, వర్క్ చేయడం. డిస్క్రిషనరీ, ఆప్షనల్గా, నాట్ మ్యాండేటరీ, నాట్ కంపల్సరీ కాదు, వాలంటరీ, డిస్క్రిషనరీ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఎక్స్పెడైట్ వచ్చి వర్బ్, ఎక్స్పెడైటెడ్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ చేయడం, ఏదైనా స్పీడప్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. కన్జ్యూర్, బ్రింగ్ టు మైండ్, కాల్ టు మైండ్, కాల్ అప్, అవోక్, సజెస్ట్. కన్జ్యూరింగ్ అనేటటువంటి వర్డ్ మీరు వినింటారు. లైక్ we got horror movie franchise with that name కదా, కన్జ్యూరింగ్ ఏంటంటే సో మ్యాజికల్గా ఉన్నట్టుండి మైండ్కి రావడము, సో ఏదో జరిగినట్టుగా అనిపి మ్యాజికల్గా అనే మీనింగ్ వస్తుంది. ట్రికిల్ డౌన్, పాస్ ఆన్ బెనిఫిట్స్ టు ద పీపుల్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్. ట్రిక్లింగ్, చార్జింగ్ ఒక్కొక్క పాయింట్. బెనిఫిట్స్ పిరమిడ్లో బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి పైనుంచి పాస్ కావడం అనమాట. ఇంటాక్ట్, ద నేచర్ ఈజ్ ఇంటాక్ట్ హియర్ ఇన్ దిస్ రీజన్. దట్ మీన్స్ సో ఈ రీజన్లో ఈ యొక్క నేచర్ చాలా ఇంటాక్ట్గా ఉంది. అన్స్పాయిల్డ్, అన్ఇంపేర్డ్, అన్డామేజ్డ్, ప్యూర్, ఫ్రెష్, ఇలాంటి మీనింగ్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఫిజికల్ డిపాజిట్. ఫిజికల్ అంటే అనుకున్నాం మనం ఏంటి, ఫినాన్షియల్. ఫిజికల్ డిసిప్లిన్, ద ఎబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ టు బ్యాలెన్స్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్స్. సో డిసిప్లిన్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్, కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండడం. ఎడిఫైస్, నౌను, సో కాంప్లెక్స్ సిస్టమ్ ఆర్ స్ట్రక్చర్ ఈజ్ ఎడిఫైస్. స్లిమ్ స్టిమ్యులస్, స్లిమ్ ఎంకరేజ్మెంట్, చాలా తక్కువగా. అండ్ సెంటర్స్ మూవ్స్ పర్ డిమాండ్. సెంటర్స్ యొక్క మూవ్ ఏంటిని ఎంకరేజ్ చేసింది, ప్రొవోక్ చేసింది అంటే డిమాండ్ని. ఏంటి, గవర్నమెంట్ కెనాట్ వెయిట్ ఫర్ ద పాండమిక్ టు ఈజ్ టు లూజన్ ద పర్స్యూ స్ట్రింగ్స్ ఫర్దర్. సో ఇక్కడ గవర్నమెంట్ వెయిట్ చేసే పరిస్థితుల్లో లేదు, పాండమిక్ తగ్గేంత వరకు. ఏమిటికి, టు లూజన్ ద పర్స్ స్ట్రింగ్స్ ఫర్దర్ అంటే ఇంకా స్పెండింగ్ని ఇంక్రీజ్ చేసేటటువంటి పనిలోనే గవర్నమెంట్ ఉంది, ఈ యొక్క పాండమిక్ని పట్టించుకోకుండా. ది ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్స్ ఫ్రెష్ సెట్ ఆఫ్ మెషర్స్ ఆన్ మండే టు స్పర్ కన్స్యూమర్స్ డిమాండ్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ అన్ ఇంట్రెస్టింగ్లీ డిజైన్డ్ ట్వీక్ టు ద ఎల్టీసీ అలవెన్సెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో మొత్తం మీద ఎక్స్పెండిచర్ స్పెండింగ్ రిలేటెడ్గానే కొత్త సెట్ ఆఫ్ మెషర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. హర్ రెకానింగ్ లైక్ షోయింగ్ అప్ వాట్, సో హర్ ఒపీనియన్ is that these would lend a 73,000 crore demand spurt to prop up the ailing economy in the second half of the year. సో ఈ విధంగా ఆమె చేయడం అనేది క్లియర్గా 73,000 crore డిమాండ్ స్పర్ట్ని చూపించబోతుంది ఆల్రెడీ ఎకానమీ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఎకానమీకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో. దిస్ కుడ్ రైజ్ బియాండ్ 1 lakh crore if private sector employers offered similar LTC incentives. సో అదేవిధంగానే 1 lakh crore వరకు పెరిగే అవకాశం ఉంది ఈ యొక్క ప్రైవేట్ ఎంప్లాయర్స్ కూడా ఈ ఎల్టీసీ ఇన్సెంటివ్స్ని డిమాండ్ చేసినట్టయితే. విత్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ స్లిప్పింగ్ ఫర్ ద 6th month. సో
In a row in August, the clamor of our new stimulus measures had been growing ahead of a particular bleak festive season. So industrial output ఎలా ఉంది, స్లిప్ అంటే ఏం చెప్పుకున్నాము, డిక్లైన్ అవ్వడము. 6th month in a row, ఆగస్ట్ నుంచి. సో ఇన్ రో ఇన్ ఆగస్ట్ వరకు ఈ క్లెమర్, ప్రొటెస్ట్, అవుట్రోర్ ఏదైతే ఉందో అవి, సో ఇట్స్ ఆస్కింగ్, దట్ ప్రొటెస్ట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ న్యూ స్టిమ్యులస్ మెషర్స్ హ్యాడ్ బీన్ గ్రోయింగ్ అహెడ్. సో ఈ మెషర్స్ పెరగాలి, ఏమిటి పర్పస్, సో అహెడ్ ఆఫ్ ఈ యొక్క బ్లీక్ అంటే డల్గా ఉన్నటువంటి ఫెస్టివ్ సీజన్ కంటే ముందరనే ఈ మెషర్స్ పెరగాలి అని చెప్పి. విత్ దిస్ ప్యాకేజ్ విచ్ విల్ కాస్ట్ ద ఎక్స్చెకర్ about 0.2% of GDP, taking overall fiscal support through the pandemic to 1.7% of GDP, may not be as pervasive as may have been envisaged. Envisaged అంటే visioned, foreseen అన్నమాట. సో ఇక్కడ ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఎక్స్చెకర్ అంటే ఏం చెప్పుకొని ఉన్నామండి మనము, సో ఫండ్స్, రిసోర్సెస్, ట్రెషరీ అని చెప్పుకొని ఉన్నాము. సో ఈ ట్రెషరీకి ఏం చేయబోతోంది, కాస్ట్ చేయబోతోంది ఎంత, 0.2% ఈ యొక్క ప్యాకేజ్ కాస్ట్ చేయబోతోంది. ఓవరాల్ ఫిజికల్ సపోర్ట్ త్రూ ద పాండమిక్ ఎంత ఉంది, 1.7% ఆఫ్ జీడిపి. దాంట్లో 0.2 దీనికి స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మే నాట్ బి యాజ్ పర్వాజివ్ యాజ్ మే హ్యావ్ బిన్, అంటే అనుకున్నటువంటి విధంగా పర్వాజివ్గా కనిపించట్లేదు, ఒప్పుదలగా కనిపించట్లేదు. Enhancing the center's capital expenditure in specific sectors by 25,000 crore from the existing level of 4.12 lakh crore is laudable. So moreover, ఈ capital expenditure specific sectors లో 25,000 crores కి పెంచడం ఏదైతే ఉందో, ఆల్రెడీ ప్రజెంట్ 4.12 lakh crore ఉంది, దాన్ని ఇంకా ఎక్స్ట్రా చేయడం అనేది ఏదైతే ఉందో అది లాడబుల్ అంటే అప్రిషియబుల్గానే కనిపిస్తుంది. బట్ కానీ ఈ రెస్ట్రిక్షన్స్ హ్యావ్ అఫెక్టెడ్ ద ఎబిలిటీ టు గివ్ న్యూ ప్రాజెక్ట్స్ గోయింగ్. సో ఈ పాండమిక్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో న్యూ ప్రాజెక్ట్స్ మూవ్ కావడానికి ఇవి అడ్డుగా ఉన్నాయి అనేది తెలిసినటువంటి విషయం. టిల్ ఆగస్ట్ జస్ట్ అబౌట్ 1.34 lakh crore ఆఫ్ ద బడ్జెటెడ్ క్యాపెక్స్ హ్యాడ్ బీన్ స్పెండ్. ఆగస్ట్ వరకు చూసినట్టయితే లాక్డౌన్స్ నుంచి అన్నిటి నుంచి ఓన్లీ 1.34 lakh crore బడ్జెటెడ్ క్యాపెక్స్లో స్పెండ్ చేయడం జరిగింది. ద సేమ్ ప్రాబ్లమ్ ప్లేగ్స్ అంటే ట్రబుల్స్, ఇక్కడ సేమ్ ప్రాబ్లమ్ సబ్జెక్ట్ అవుతుంది, ప్లేగ్స్ వచ్చేసి V1S అవుతుంది. అంటే ఇక్కడ ప్లేగ్ అనేది మామూలుగా మనం విన్న వెంటనే ఐడెంటిఫై చేసేది దాన్ని వర్బ్గా అంటే నౌన్గా యాక్సెప్ట్ చేస్తాం, అంటే ఎలుకల నుంచి వచ్చేటటువంటి డిసీజ్, కానీ దాన్ని వర్బ్గా కూడా వాడచ్చు. వర్బ్గా వాడితే ట్రబుల్స్, క్రియేటింగ్ ట్రబుల్ అనే మీనింగ్తో యూస్ చేయొచ్చు. ప్లేగ్స్ ద 12,000 crore ఆఫర్డ్ యాజ్ అన్ ఇంట్రెస్ట్ ఫ్రీ 50-year loan to states for capital spending over the next 6 months. సో ఇక్కడ సేమ్ ప్రాబ్లం ఏమిటికి ట్రబుల్ క్రియేట్ చేస్తుందంటే 12,000 crore రూపీ ఫండ్ ఏదైతే వచ్చిందో 50-year లోన్ ఇంట్రెస్ట్లెస్ అసలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్గా వచ్చిందో స్టేట్స్కి, సో అది నెక్స్ట్ 6 months వరకు అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కనిపిస్తుంది. Well, states have been allowed to use these loans to pay off existing contractors' dues. The amounts on offer are unlikely to have an impact. సో ఇక్కడ స్టేట్స్ ఈ లోన్స్ని ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్స్ యొక్క డ్యూస్ కంప్లీట్గా పే ఆఫ్ చేసే విధంగా యూజ్ చేసినట్టయితే ద అమౌంట్స్ ఆన్ ఆఫర్ ఆర్ అన్లైక్లీ. సో ఏవైతే ఆఫర్ చేయాలనుకున్నటువంటి అమౌంట్ ఉందో అవి ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. 2,000 crore has been set aside for states that managed to complete 3 of 4 reforms mandated in the earlier Atmanirbhar Bharat package in order to get additional borrowing leeway. So ఇక్కడ 2,000 crore ఆల్రెడీ 2,000 crore ఆల్రెడీ స్టేట్స్ పర్పసెస్ పక్కన సెట్ చేయబడి ఉంది. ఏమిటికి, దట్ మేనేజ్ టు కంప్లీట్ 3 of 4 రిఫార్మ్స్, 4లో 3 వరకు కంప్లీట్గా సెట్ చేయగలిగే విధంగా ఈ 2,000 crore యూజ్ చేసే విధంగా పక్కన పెట్టి ఉన్నారు. సో ఈ విధంగా కరెక్ట్గా యూజ్ చేసినట్టయితే ఇంకా అడిషనల్ బారోయింగ్ లీవ్ ఫ్రీడమ్ వస్తుంది ఖచ్చితంగా అన్ని స్టేట్స్కి. ఓన్లీ సమ్ స్టేట్స్ మే క్వాలిఫై ఫర్ దిస్, కానీ అన్ని స్టేట్స్ కాదు, కొన్ని స్టేట్స్ మాత్రమే దీనికి క్వాలిఫై అయ్యే విధంగా ఉన్నాయి ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద. టూ మెనీ కండిషన్స్ ఆల్సో పర్వేడ్ ద కన్జంప్షన్ పుష్. సో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి, ఇవి కన్జంప్షన్ పుష్కి కారణమయ్యే అవకాశం ఉంది. లింకింగ్ ఎల్టీసీ పర్క్స్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ హూ హ్యావ్ నాట్ అవైల్డ్ దెమ్ యెట్ due to restricted travel during the pandemic to spending a non-travel items in an innovative nudge.
సో ఇక్కడ ఎల్టీసీ పర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ స్టాఫ్కి వాళ్ళు ఇప్పటికీ అవైల్ కూడా చేయలేదు. ఎందుకు? రెస్ట్రిక్టెడ్ ట్రావెల్ అనమాట ఈ పాండమిక్ ద్వారా. సో దాన్ని స్పెండింగ్ ఆన్ నాన్ ట్రావెల్ ఐటమ్స్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ నచ్. సో దాని బదులుగా నాన్ ట్రావెల్ థింగ్స్ మీద స్పెండ్ చేయడం అనేది ఇన్నోవేటివ్గా ఉంటుంది. బట్ రిక్వైరింగ్ దెమ్ టు స్పెండ్ 3 times their return ticket fares under LTC on goods and services, attracting at least 12% GST from GST registered vendors may be too prescriptive and overlooks the reluctance towards discretionary spending due to low visibility on the economy's prospects. So ikkada ఈ యొక్క రిక్వైరింగ్ దెమ్ వాళ్ళని 3 times వాళ్ళ రిటర్న్ టికెట్ ఫేర్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద యూజ్ చేసినట్టయితే అట్లీస్ట్ 12% ఆఫ్ జిఎస్టీ అనేది గవర్నమెంట్కి చేరుతుంది. ఎక్స్క్యూజ్ మీ, అది కూడా జిఎస్టీ రెండెడ్ వెండర్స్ ద్వారా. సో అది మరీ ప్రెస్క్రిప్టివ్గాను కనిపిస్తుంది, ఈ రిలక్టెన్స్ని కూడా ఓవర్లుక్ చేసే విధంగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఎలిజిబుల్ ఎంప్లాయీస్ మే ఫైండ్ ద స్కీమ్ కాంప్లెక్స్ అండ్ టూ ఎక్స్పెన్సివ్ టు అవైల్. సో మళ్ళీ ఈ యొక్క ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్ని కాంప్లెక్స్ గాను తర్వాత ఎక్స్పెన్సివ్ గాను ఫీల్ అయ్యే అవకాశం ఉంది. వన్ హోప్స్ ద గవర్నమెంట్ హ్యాస్ మోర్ ఇన్ ఇట్స్ క్యూవర్ టు ఎక్స్పెడైట్ రికవరీ. సో ప్రతి ఒక్కరు అనుకోవచ్చు ఏమని, గవర్నమెంట్ ఇంకా ఈ యొక్క ఎకానమీని స్పీడప్ చేసేకి అంటే రికవరీని స్పీడప్ చేసేకి తన క్యూవర్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి అంబుల పొది అంటే బాణాలు పెట్టుకునేటటువంటి ప్లేస్, ఇంకా దాని దగ్గర ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు హోప్ చేయొచ్చు. వెయిటింగ్ టూ లాంగ్ ఫర్ ద పాండమిక్ టు ఈజ్ బిఫోర్ లూజింగ్ ద పర్సూ స్ట్రింగ్స్ ఫర్దర్ కుడ్ ఎక్స్టెండ్ ద పెయిన్. సో ఈ విధంగా స్పెండింగ్ రిలేటెడ్గానే ముందరికి వెళ్ళినట్టయితే సో ఇంకా పూర్తిగా పాండమిక్ వీక్ కాకనే సో డెఫినెట్లీ అది పెయిన్ని ఎక్స్టెండ్ చేసేటటువంటి సమస్యగానే కనిపిస్తుంది. ద ఫోకస్ షుడ్ నాట్ జస్ట్ బీ ఆన్ కన్సిడరింగ్ ఎ ట్రికిల్ డౌన్ స్టిమ్యులస్ ఫ్రమ్ దోస్ విత్ దేర్ జాబ్స్ అండ్ సేవింగ్స్ ఇంటాక్ట్ బట్ ఆల్సో ఆన్ రిలీఫ్ మెజర్స్ ఫర్ దోస్ వితౌట్. సో ఇక్కడ ఫోకస్ ఏమిటి మీదకి షిఫ్ట్ కావాలంటే ఎవరైతే ఆల్రెడీ సో ఇంటాక్ట్ అంటే డిస్టర్బ్ కాకుండా లైఫ్ స్టైల్ అంతా నార్మల్గా ఉందో వాళ్ళకి అంటే వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ ఆ ఫెసిలిటీస్ని ఈ యొక్క మూమెంట్లో కొద్దిగా ట్రికిల్ డౌన్ చేసి ఎవరికైతే ఈ యొక్క ఇంటాక్ట్ పొజిషన్ లేవో షార్టర్ అయిపోయి ఉన్నాయో లైవ్స్ వాళ్ళకి ఈ యొక్క సర్ప్లస్ అంటే ఎక్స్పెండిచర్లో ఈ కింద స్థాయి వాళ్ళకు కూడా రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవెన్ ద IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హ్యాస్ బీన్ అర్జింగ్ కంట్రీస్ టు స్పెండ్ నౌ టు డిమినిష్ ద డ్యామేజ్ని తగ్గించే విధంగా యూజ్ చేసుకోండి అని చెప్పి సో కంట్రీస్కి ఈ యొక్క IMF కూడా ప్రపోజ్ చేస్తూ ఉంది. అవాయిడింగ్ స్పెండింగ్ నౌ టు మెయింటైన్ ఫిజికల్ డిసిప్లిన్ ప్రివెంటింగ్ అ రేటింగ్ డౌన్ గ్రేడ్ సీమ్స్ సెన్సిబుల్ బట్ ఇఫ్ ద అండర్లయింగ్ ఎడిఫిసెస్ ఆఫ్ ద కంట్రీస్ గ్రోత్ స్టోరీ crumble in the process, a future downgrade will become inevitable. సో ఇటువంటి పరిస్థితుల్లో అవాయిడింగ్ స్పెండింగ్ అంటే స్పెండింగ్ని అవాయిడ్ చేయడం అనేది ఫిజికల్ డిసిప్లిన్కి చాలా అత్యవసరమైనటువంటి విషయం. అండ్ ప్రివెంట్ ఆ రేటింగ్ డౌన్ గ్రేడ్ సీమ్స్ సెన్సిబుల్. సో డౌన్ గ్రేడ్ రేటింగ్ అనేది సెన్సిబుల్గా కనిపిస్తూ ఉంది. లేదంటే అండర్లయింగ్ ఎడిఫెసెస్ అంటే ఏం చెప్పుకున్నాము, కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాము. ఎడిఫెసెస్ ఏవైతే ఉన్నాయో స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాసెస్లో గ్రోత్ స్టోరీ క్రంబుల్ అయిందంటే ఫ్యూచర్ డౌన్ గ్రేడ్ ఇన్ఎవిటబుల్. సో తప్పనిసరిగా మనము డౌన్ గ్రేడ్ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు స్పెండింగ్ని జాగ్రత్తగా ఆలోచించి పెట్టకపోతే. రైట్ గైస్, లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. సో ఇక్కడ ఎర్రర్ కనుక్కుంటున్నాడు, 5 sentences ఇచ్చారు. 5 sentences ఓపిక్గా చదువుకోండి. ఐ గెట్ డైరెక్ట్లీ టు ద ఎర్రర్ పాయింట్. So first of all, immediately okay, దట్ ఇఫ్ రెండు కూడా కనెక్టెడ్సే. ఇక్కడ ఆస్క్డ్ అన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో ఇండైరెక్ట్ అంటే కానీ కొటేషన్స్ ఉండవు. కొటేషన్స్ లేనప్పుడు ఆస్క్డ్ అంటే క్వశ్చన్కి కనెక్టెడ్స్ ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాం కానీ దట్ యూజ్ చేయం. సో దట్ ఈస్ రిమూవ్డ్, అదే ఎర్రర్ ఇక్కడ. సక్సెస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్లో ఎఫర్ట్స్ సక్సెస్ రెండు నౌన్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, ప్రిపోజిషన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నౌన్నే మెయిన్ సబ్జెక్ట్గా తీసుకోవాలా. సక్సెస్ టేక్స్ V1S, ఎక్స్క్యూజ్ మీ, V1S అంటే డిపెండ్స్, అదే ఎర్రర్ ఇక్కడ.
అంటే ఒకటే ఉంటుంది ఎర్రర్. నెక్స్ట్ అన్నీ కరెక్ట్ అయితే ఆన్సర్ విల్ బి ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ బై ద టైమ్ హీ రీచెస్ హిస్ షిప్ కాదు. హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ వచ్చినప్పుడు హ్యాడ్ హీ తర్వాత V2 ఎలా వస్తుందండి? V3 థ్రోన్ రావాలి, అదే ఎర్రర్. ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఫర్ కానీ సిన్స్ కానీ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలా, అది రూల్. ఫర్ కానీ సిన్స్ కానీ టైమ్ ఇండికేటర్స్తో కలిపి వస్తే we have to go with present perfect continuous. He has been working in our organization for the last few years. గత కొద్ది సంవత్సరాలు. And the last one, వాళ్ళు కొద్దిసేపు మాట్లాడి దే విల్ కంటిన్యూ టు ప్లే ద గేమ్ టిల్ టుమారో మార్నింగ్. మనకి మదర్ టంగ్ ప్రకారం ఓకేనే కానీ సో ఇక్కడ టాక్డ్ ఫర్ వెల్ అంటే మాట్లాడేసేసారు, తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారు, మీనింగ్లెస్. దే విల్ టాక్ ఫర్ వెల్, దెన్ దే విల్ కంటిన్యూ యూస్ more parallelism, balancing the verbs. That's all for the day, guys. I hope you enjoyed watching the class. So more are yet to come. Mains related ga mem plan chestunnamo. Keep watching this space. Who didn't subscribe to our channel and share with your friends even. So the last but not the least, like. Thank you. Signing off.